బెట్టింగ్ యాప్లు అంట, బెట్టింగ్ యాప్లు చిచ్చే. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎలా ప్రమోట్ చేస్తారా జనాలు ప్రాణాలు పోతుంటే? బీపీ తెచ్చుకోకరా, ఆరోగ్యం పాడైపోతుంది. అసలు ఆ యాప్లు నడిపే వాళ్ళని అరే నువ్వేదో పర్సనల్గా తీసుకున్నట్టున్నావు. ఎందుకురా నీకు అంత కోపము? కొంపదీసి నువ్వు కూడా ఏమన్నా బెట్టింగ్ యాప్లో డబ్బులు నష్టపోయావా ఏంటి? నాలా వీడియోలు చేసే వాళ్ళందరికీ బెట్టింగ్ యాప్లు నడిపేవాళ్ళు ప్రమోషన్ చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తామని మెయిల్ పంపారంట. అదేంటో నన్ను ప్రమోట్ చేయమని ఒక్కడు మెయిల్ పంపలేదు. నన్ను అడుగుంటుంటే ప్రమోట్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకొని కార్లు ఇల్లు కొనుక్కునేవాడిని. బాగా సంపాదించుకున్నాక తెలియక చేశాను, క్షమించండి, మీరు డబ్బులు నష్టపోకండి అని చెప్పుండేవాడిని. ప్రమోట్ చేసేటప్పుడు ఐన్స్టీన్ అంత మేధావిలాగా ఫోజు పెట్టి డబ్బులు గెలుచుకొని అనటం, కాస్త సంపాదించుకున్న తర్వాత ఎల్కేజీ పిల్లల్లాగా అమాయకంగా మొహం పెట్టి ఇది తప్పు, మోసపోకండి, అంతా అనుకోకుండా జరిగిపోయింది అంటూ ఎస్కేప్ అయిపోవటమేగా. అందరూ చేసే పని అదేగా. అదేం కర్మో నన్ను ప్రమోట్ చేయమని ఒక్కడు అడగలేదు. వీడిని జీవితాంతం జైల్లో పెట్టినా సరిపోదు. వచ్చే జన్మలో ఎక్కడ పుట్టాడో కనుక్కుని తీసుకొచ్చి మరీ జైల్లో పెట్టాలి. కొట్టండి.